దేవుని నామానికే స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? ప్రియులారా, మనము ప్రకటన గ్రంథములోని 7 సంఘాల గురించి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా 6వ సంఘమైనటువంటి ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి ఇంకా అనేక సంగతులు ఉన్నాయి. ఇందులో ఒక భాగాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఇంతవరకు కొన్ని ధ్యానించాము, ఒక్కొక్క వచనమును. ఇప్పుడు మిగిలిన వచనాలు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఇందులో చదివేటటువంటి భాగం ఏంటంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. చూస్తారా ప్రియులారా, ఎందుకు కాపాడుతాడు అని అంటే, ముందు వచనంలోనే మనం చదివాం. ఏంటంటే, నీవు నా వాక్యమును ఓర్పుతో గైకొన్నావు గనక. చూస్తారండి ఎంత గొప్ప మాట. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని ఓర్పుతో గైకొన్నదట ఈ ఫిలదెల్ఫియా సంఘం. అందుకే ఈ సంఘాన్ని ఎక్కువగా మెచ్చుకున్నారు. పాపము లేని సంఘముగా, తప్పు లేని సంఘముగా దేవుడు పరిగణించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులరా, ఈ ఫిలదెల్ఫియా సంఘం యొక్క విధానం ఇక్కడ చెప్తూ ఉంటున్నారు. ఏమనంటే, నా వాక్యమిషమైనటువంటి ఓర్పు నువ్వు కలిగి ఉన్నావు, అందుకే నాకు నమ్మకంగా ఉన్నావు. అందుచేత నేను నిన్ను లోకం మీదకి వచ్చేటటువంటి శోధన కాలంలో నేను కూడా నిన్ను కాపాడుతాను అంటున్నాడు. లోకం మీదకి శోధన కాలం రాబోతూ ఉందండి. అందుకోసమే ఈ సువార్త, అందుకోసమే యూట్యూబ్లో మీకు అందించేటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో దేవుడు జరగబోయేటువంటి భవిష్యత్తును కూడా వ్రాసిపెట్టినటువంటి ఒక కాలజ్ఞాన గ్రంథముగా ఈ పరిశుద్ధ గ్రంథము ఉందని తెలియచెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. కనుక ప్రియులరా, శోధనా కాలంలో కాపాడేవారు కావాలి. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడే దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొనొచ్చు. ఇంకా కింద వచ్చిన చూస్తే, జీవికిరీటాన్ని నీకు ఇస్తాను, దాన్ని గట్టిగా పట్టుకోమంటాడు. అందుచేత ప్రియులరా, దేవుడు చెప్పేటటువంటి సంగతులన్నింటినీ కూడా మనము తప్పక తూచా తప్పకుండా పాటించవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాను. అంతేకాదు, ఫుడ్ నోట్లో చూస్తున్నట్లయితే అక్కడ ఏమని వ్రాయబడి తెలుసండి, శోధన గడియలో వ్రాయబడటం మనం చూస్తున్నాం. అందుచేత దేవుని వాక్యమును ఓర్పుతో గైకున్న సంఘాన్ని కనుక కాపాడుతాడని చెప్తున్నాడు. అలాగే నీ ఓర్పుతో ఉంటే నిన్ను